పద్మజ. నా కుకింగ్ ఛానల్ ద సేవరీ ఫ్లేవర్స్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మరుం పులిహోర లేదా సొజ్జి పులిహోర లేదా బియ్యం రవ్వ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు దీని రుచి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. For recipe in English, please follow the link mentioned in description. మొరుం పులిహోర లేదా బియ్యం రవ్వ పులిహోర లేదా పిండి పులిహోర అనేది సాధారణంగా దక్షిణ భారతదేశంలో తయారు చేసే బియ్యం ఆధారిత వంటకం. బియ్యం రవ్వ పులిహోర నోరూరించే ప్రసిద్ధ ఆంధ్ర వంటకం. దీన్ని పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో, అలాగే దేవాలయాలు మరియు ఇంట్లో సాధారణంగా దేవునికి నైవేద్యం లేదా ప్రసాదంగా తయారు చేస్తారు. ఇది తయారు చేసిన ఒక రోజు తర్వాత కూడా తాజాగా మరియు రుచికరంగా ఉంటుంది కాబట్టి పిక్నిక్లలో ఇంకా ప్రయాణాలలో ఖచ్చితంగా తీసుకుని వెళ్ళదగ్గ ఆహారం. ఇది సులువైన, ప్రత్యేకమైన మరియు రుచికరమైన, తేలికగా ఉండే ఆహారం అవడం వల్ల దీన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇంకా డిన్నర్లో కూడా తినొచ్చు. బియ్యం రవ్వ పులిహోరను 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి చింతపండు వేసి, మరొకటి నిమ్మరసం వేసి. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యం రవ్వ 2.5 కప్పులు. నేను కొన్న రవ్వ వాడాను. కావాలంటే మీరు ఇంట్లో బియ్యం బరకగా గ్రైండ్ చేసి, జల్లించి అందులోంచి పిండి తీసేసి రవ్వ వాడుకోవచ్చు. పసుపు 1 టీ స్పూన్. నూనె 1/2 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్లు. ఆవాలు 4 టీ స్పూన్లు. శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు. మినప్పప్పు 3 టేబుల్ స్పూన్లు. పల్లీలు 3/4 కప్పు. మా అబ్బాయికి పులిహోరలో పల్లీలు ఎక్కువ వేస్తే ఇష్టం, అందుకే నేను 3/4 కప్పు పల్లీలు తీసుకున్నాను. మీరు కావాలంటే 1/2 కప్పు పల్లీలు తీసుకోవచ్చు. ఎండుమిరపకాయలు 10. ఇంగువ 1/2 టీ స్పూన్. అల్లం 1.5 ఇంచీల ముక్క సన్నగా తురుమాలి. పచ్చిమిరపకాయలు 10 సగానికి కట్ చేసి పొడుగ్గా తరగాలి. కరివేపాకు పిడికెడు. చింతపండు 80 నుంచి 100 గ్రాములు 15 నిమిషాలు నానబెట్టాలి. ఉప్పు 3 నుంచి 3.5 టీ స్పూన్లు. 4.5 కప్పుల నీళ్లు ఒక గిన్నెలో తీసుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టండి. 1 కప్పు రవ్వకి 1.75 కప్పు నీళ్లు తీసుకోండి. నీళ్లు మరగడం మొదలు పెట్టాక స్టవ్ ఆఫ్ చేయండి. నా సదుపాయం కోసం రైస్ కుక్కర్లో పెట్టే గిన్నెలోకి నీళ్లు మారుస్తున్నాను. మీరు రవ్వని స్టవ్ మీద కూడా ఉడికించవచ్చు, కానీ స్టవ్ మీద చేస్తున్నప్పుడు నీళ్లు పూర్తిగా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అదే రైస్ కుక్కర్లో అయితే చూడక్కర్లేదు. 1 టేబుల్ స్పూన్ నూనె ఇంకా పసుపు వేయండి. ఒక్కసారి బాగా కలపండి. రవ్వ వేస్తున్నప్పుడు కలుపుతూ ఉండండి. బాగా కలపండి. రవ్వ ఉడికించడానికి సరిపడా నీళ్లు రైస్ కుక్కర్లో తీసుకోండి. నేను 1.5 కప్పులు నీళ్లు వేశాను. గిన్నెను కుక్కర్లో పెట్టి కుక్కర్కి మూత పెట్టి స్విచ్ ఆన్ చేసి రవ్వని ఉడకనివ్వండి. పది నిమిషాలు పోయాక రైస్ కుక్కర్ ఆఫ్ చేసి మూత తీయండి. రవ్వను ఒకసారి కింద నుంచి పైకి కలిపితే అది బాగా ఉడుకుతుంది. కుక్కర్కి మళ్ళీ మూత పెట్టి స్విచ్ ఆన్ చేయండి. రైస్ కుక్కర్ వామ్లోకి వచ్చిన వెంటనే ఆఫ్ చేయొద్దు. ఇంకో 10 నిమిషాలు ఆన్ చేసే ఉంచండి. అప్పుడు రవ్వ ముద్ద అయిపోకుండా బాగా ఉమ్మగిల్లి విడివిడిలాడుతూ వస్తుంది. రవ్వ ఈ విధంగా ఉడికింది.
ఒక ప్లేట్లోకి రవ్వను పరవండి లేదా స్ప్రెడ్ చేయండి. మొత్తం రవ్వను ప్లేట్స్లో పరిచి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారేక ఒకవేళ రవ్వలో చిన్న ఉండలు ఉంటే వాటిని మీరు వేళ్లతో నొక్కి విడదీయొచ్చు. రవ్వ ఎంత విడివిడిలాడుతూ ఉడికిందో చూడండి. రవ్వను మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. నానబెట్టిన చింతపండును బాగా పిసికి ముద్దలాగా గుజ్జు వేరే బౌల్లోకి తీసుకోండి. స్టవ్ మీద ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అరకప్పు నూనె వేయండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ ఇంకా ఎండుమిరపకాయ ముక్కలు వేయండి. ఒక్కసారి కలిపి వాటిని వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ పప్పులు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. అవి ఈ విధంగా వేగాక అల్లం, పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేయండి. బాగా కలిపి 1 నిమిషం పాటు వేయించండి. పులిహోర రుచి ఇంకా కమ్మతనం అల్లం, పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు ఎంత తీసుకున్నాము, అలాగే పోపు ఎంత బాగా వేగింది అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఫ్లేమ్ని లోకి తగ్గించి పోపును రవ్వ మీద వేయండి. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. పోపు కమ్మతనం పోకుండా ఈలోపు ఒకసారి రవ్వలో పోపు కొంచెం కలపండి. ప్యాన్లో చింతపండు గుజ్జు వేయండి. ఉప్పు వేయండి. ఫ్లేమ్ను మీడియంకి పెంచి నూనె పూర్తిగా చింతపండు గుజ్జులో కలిసిపోయేటట్టు బాగా కలిపి దాన్ని మగ్గనివ్వండి. వేడి తుంపర్లు తుళ్ళి మీ చర్మం కాలకుండా జాగ్రత్తగా కలపండి. ఒకవేళ తుంపరలు ఎక్కువగా ఉంటే ఫ్లేమ్ని లోకి తగ్గించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చింతపండు గుజ్జు దగ్గర పడుతూ తుంపరలు తగ్గినప్పుడు ఫ్లేమ్ని హైకి పెంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి.
చింతపండు గుజ్జు ప్యాన్కి అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూ బాగా దగ్గర పడే వరకు ఉడికించండి. అట్లకర్రతో గుజ్జు పైకి తీసి వేసినప్పుడు అది ఈ విధంగా నెమ్మదిగా పడేలాగా దాని కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. రవ్వ మీద చింతపండు గుజ్జు వేయండి. అన్ని వైపుల నుంచి అలాగే కింద నుంచి పైకి బాగా కలపండి. కలిపిన తర్వాత మీరు వెంటనే తినొచ్చు, కానీ నా సలహా ఏంటంటే దానికి మూత పెట్టి 1 గంట సేపు ఉంచాక తింటే ఈలోపు రవ్వ చింతపండు గుజ్జును బాగా పీల్చుకుని అలాగే పోపు యొక్క కమ్మతనం బాగా పట్టి పులిహోర మంచి రుచిగా ఉంటుంది. మొరుం పులిహోర లేదా రవ్వ పులిహోర చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అంతే, కమ్మగా పుల్లగా నోరూరించే మొరుం పులిహోర లేదా బియ్యం రవ్వ పులిహోర తినడానికి రెడీ. దీనిని అలాగే తినచ్చు లేదా ఇందులో పెరుగు కలుపుకొని అరటిపండు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంతవరకు మనం మొరుం పులిహోర లేదా సొజ్జి పులిహోర ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటికి సెలవు. త్వరలోనే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం.